పందాలు మానేయ్, రాజకీయ పార్టీల యొక్క బెట్టింగులు మానేయ్. దేవుని ప్రియ సంగమా, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు ఏంట్రా అంటే, పలానా చోటుకి వెళ్ళా. ఏం చేసావమ్మంటే లోనా బయట ఆట ఆడానంటుంది. ఏం ఆటలో? దేవుని స్తోత్రం. మరి ఒకరు వెళ్ళారటండి. ఏమ్మా మీరు ఎక్కడికి వెళ్ళారా అంటే, సెలవులకి పలానా చోటుకి వెళ్ళాం. ఏంటంటే అక్కడ చాలామంది వచ్చారు, చూద్దామని వెళ్ళామన్నారు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అన్నారు, అరే గుళ్ళోకి వచ్చేవాళ్ళు వచ్చారా, గుళ్ళో వాళ్ళు వచ్చారా అంటున్నారంట. ఏమన్నారు చెప్పండి? గుళ్ళో వాళ్ళు వచ్చారా అన్నారంటండి. తెలుస్తోంది. ఒకసారి అన్నారట, ఇంకొంచెం దూరం వెళ్ళారట. ఏమన్నారు చెప్పండి? గుళ్ళో వాళ్ళు వచ్చారంట. ఇదేదో తేడాగా ఉంది, పద పద అని చెప్పి ఏం చేశారు చెప్పండి? ఇటుకు వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనం స్థిరంగా లేకపోవటం గల కారణం నిలువెచ్చన స్థితి. దేవుడు పాపాత్ములైన దేవుడు ప్రేమిస్తాడు, పాపాత్ములైన రక్షిస్తాడు. కానీ నిలువెచ్చన స్థితిలో ఉన్న వారిని దేవుడు తన నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాడు. జాగ్రత్త. దేవుని నోట నుంచి ఉమ్మివేస్తాడట. నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి మనం. సంగమా, లోకమనే రంగములోనికి వెళితే మీకు కలిగేదంతా భంగమే. ఈ లోకముతో స్నేహం చేయబట్టి నువ్వు స్థిరముగా దేవునిలో ఉండలేకపోతున్నావు. రెండవదిగా సందేహించబట్టి. పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. మొదట్లో బాగానే నడిచాడు, గాలి వీచగానే సందేహపడ్డాడు, మునిగిపోతానేమోనని. అలాగే నీటిలో మునిగిపోయాడు. ఇవాళ నా బిడ్డకు ఉద్యోగం రాదేమో అనే సందేహం, వివాహం అవ్వదేమో అనే సందేహం, నా రోగం తగ్గదేమో అనే సందేహం, నా భర్త మారడేమో అనే సందేహములో నువ్వు దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నావు. మూడవది బుద్ధిహీనత. మూడవది ఏంటి చెప్పండి? బుద్ధిహీనత వలన ఈనాడు దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. బుద్ధి లేకపోబట్టి, తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేకపోబట్టే కదా తండ్రి ఇంటికి సహవాసానికి దూరమై తనకు నచ్చినట్లుగా తిరిగాడు, సర్వం కోల్పోయాడు. బుద్ధిహీనత వలనే దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నావు. 3 విషయాలు మనము సరి చేసుకోవాలి. ఒకటి, ఈ లోక స్నేహం దేవునికి. అందరూ అంటారు